లేదు భయ్యా, నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎవరికి చెప్తున్నా నేను? మూవీ రివ్యూస్ చెప్పే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు. అరే, మీ మాటలు వినలేకే, మీ చెత్త మాటలు వినలేకేరా నేను కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఊరికేనే కాదు, నాకేం పని బాట లేక కాదు. అరే, లెనిన్ మూవీ గురించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తా ఉంటే దీనమ్మ జీవితం. ఇంత కక్ష అంటారా మీకు మూవీస్ అంటే? అంటే నెగిటివ్గా చెప్తే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయనా? నెగిటివ్గా చెప్తే మీకు అందులో కామెంట్లు, ఆ ఆ హీరోని లైక్ చేయని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. నెగిటివ్గా చెప్తే ఎక్కువసేపు వాచ్ టైం వస్తుందని, ఎక్కువ వ్యూస్ వస్తాయని కకృతి పడి, ఎక్కువ కామెంట్లు వస్తాయని కకృతి పడి, ఎందుకురా ఇంత నీచమైన పనులు? నాకు అర్థం కావట్లేదు. మరి అంత చండాలంగా ఉందారా మూవీ? నేను కూడా చూశానురా. మా ఊర్లో నాతో పాటు చాలా మంది చూశారు కలిసి. ఎక్కడ చూసినా బాగుందన్నా, పర్లేదన్నా, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అన్నా ఖచ్చితంగా ఇదే మాట ఉంది ఎవరిని అడిగినా కూడా. మీరేంట్రా ఇలా చెప్తారు? ఒకడేమో ఇంత వరస్ట్ మూవీ అంటాడు. అరే, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అంటే అఖిల్కి 10 years నుంచి ఒక్క హిట్ కూడా లేదు అంటే ఇది కూడా ఖచ్చితంగా హిట్ కాదు అని చూడకుండానే చెప్పేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. వాళ్ళు మూవీ చూడకుండానే మూవీ రివ్యూ చెప్పేస్తున్నారు. లెనిన్ మూవీ జుల్లా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినడము, కెమెరా ఆన్ చేయడం, మైక్ పట్టుకోవడం, మాట్లాడడం, ఇదేనారా? ఇంకా ఎంతమంది రానే మాట్లాడతా నేను ఇలాంటి వాళ్ళకు. ఇంకేం మాట్లాడటానికి లేదు. ఇంత వరస్ట్గానా? అరే, కనీసం మూవీకి తగ్గట్టు ఒక్క పాయింట్ అయినా ఉందారా మీ రివ్యూలో? ఒక్క పాయింట్ అయినా ఉందారా మూవీకి తగ్గట్టు మీరు మాట్లాడిన దానిలో, మీరు ఇచ్చిన రివ్యూస్లో ఒక్కటన్నా? ఇంత నెగిటివ్నా? అంటే నెగిటివ్ చెప్పమని ఎవరైనా డబ్బులు ఇస్తే చెప్తారా, లేకపోతే నార్మల్గానే చెప్తారా మీరు? మళ్ళీ ఒక్కొక్కడికి లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళు కూడా ఇలాంటి మాటలు చెప్తా ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు నెగిటివ్ చెప్పి పైకి వస్తుంటారు, లేకపోతే వీళ్ళకంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ఇన్ని వ్యూస్ వస్తాయని తెలుసు కాబట్టి ఎవరైనా డబ్బులు ఇచ్చి వీళ్ళకు నెగిటివ్గా చూపిస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కూడా ఎందుకు ఎంత భయపడతారు? అంటే భయమా? ఇంకో హీరో 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇప్పుడు ఏదో హిట్ కొట్టాడు, అది కూడా ఓడ్చలేక అంత ఏడుపా? ఒక్క హిట్టుకే అంత ఏడుపు వస్తున్నారా మీకు? నాకు అర్థం కావట్లేదు. లేకుంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారా? ఇదే లెనిన్ మూవీ ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్, లేకుంటే ఇంకెవరో తీస్తే ఇంతలా రాదు కదరా. బా, సినిమా కొంచెం అటు ఇటు అయినా పర్ఫార్మెన్స్ మాత్రం విరగ తీశారు మామ అని చెప్పుకుంటా తిరుగుతారు కదరా రివ్యూస్లో. అసలు ఒక్కటంటే ఒక్క మాట రావట్లేదు. ఒకడేమో అసలు యాక్టింగే బాగాలేదంటాడు, ఒకడేమో ఆ ట్విస్ట్ లేదో, ఆ క్యారెక్టర్ లేదో, ఒక్క క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఇంకొకడేమో అసలు హీరోయిన్కి స్కోప్ లేదంటాడు. అరే, అసలు సినిమా చూసావరా? ఆ సినిమా 50% హీరోయిన్ చుట్టేరా తిరిగేది. ఓ రకంగా చూసుకుంటే 100% హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. సరిగ్గా చూడరా సినిమా, హీరోయిన్ చుట్టే సినిమా తిరుగుతుంది. అంటే ఏంటి హీరోయిన్కి స్కోప్ అంటే? మూవీ టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు హీరోయినే స్క్రీన్ మీద కనిపించాలా నీకు? సినిమా చూసి మాట్లాడరా బాబు. ఇష్టం వచ్చినట్టు రివ్యూలు. ఒకడేమో అసలు క్లైమాక్స్కి అయితే నాకు అసలు ఉండబుద్ధి కాలేదు, లేచి వెళ్ళిపోవాలనిపించింది అంటాడు. ఎవరు బాబాయ్ మంది? అన్ని లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఏం పీక్కోడానికి? అసలు ఎలా వచ్చారా మీకు ఇంత ఫాలోవర్స్? కొంచెం మారండ్రా, కొంచెం నిజాయితీగా చెప్పండిరా. కొంచెం అది ఉంటుంది కదా రివ్యూవర్స్కి, నీతిగా నిజాయితీగా చెప్పేది. అవి వినలేకే నేను వీడియోలు స్టార్ట్ చేసింది. మధ్యలో నాకే బోర్ కొట్టింది. అరే ఏంట్రా ఇది, ఇంత నిజాయితీగా ఇంత కరెక్ట్గా చెప్తున్నా వ్యూస్ రావట్లేదు అనేసి తిక్క దొబ్బి నేనే పక్కకు పోయినా. వద్దురా బాబు, మీ అంత అబద్ధాలు నేను చెప్పలేను,
నాకు ఫాలోయింగ్స్ కావాలి, రీచ్ కావాలని నేను అంత నెగిటివ్గా చెప్పలేను. ఉన్నది ఉన్నట్టు చెప్తా. బాలేకుంటే బాలేదని చెప్పాలి, బాగుందంటే బాగుందని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఈ హీరోకి నేను బాలేదని చెప్తే నాకు రీచ్ పెరుగుతుంది. ఎందుకంటే అందరు ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఎలాగో 10 సంవత్సరాల నుంచి హిట్ లేదు కాబట్టి అదే. ఎప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నదే జరిగింది. ఇది ఒక లైన్ పెట్టుకొని అదే ఇంకా అఖిల్ నెవర్ డిసప్పాయింటెడ్. ఎందుకు? ప్లాప్లు ఇవ్వడంలో. అమ్మ, ఏం మనుషులరా మీరు! మారండ్రా బాబు కొంచెమన్నా. మీరు రివ్యూ చెప్తే ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయి కదా దానికి. లక్షల్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ వీడియోకి ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలా తినబుద్ధి అవుతుందిరా మీకు? ఎలా అరుగుతుంది అని అబద్ధాలు చెప్పి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుంది? కొంచెం మారండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతే తప్ప సినిమాలో లేని పాయింట్స్ కూడా చెప్పిస్తున్నారు ఇంకో ఇద్దరైతే. నాకైతే ఛానల్ పేరు చెప్పాలని ఉంది, కాదు చెప్పలేకుండా నేను అంతే. మారండ్రా బాబు. కొంచెం వ్యూవర్స్ మీరు కూడా కొంచెం ఆలోచించండి. వాడు ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, అసలు వాడు చెప్పేది మూవీ పాయింట్సా లేకుంటే వాడికి ఇష్టం వచ్చింది చెప్తున్నాడా? కొంచెమన్నా మీరన్నా ఆలోచించి వానికి ఫాలో చేయాలనా, లైక్ కొట్టాలనా, ఏ కామెంట్ పెట్టాలి, అలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చెయ్యాలనా చెయ్యకూడదా ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు అయినా సరే వాళ్ళ సంఖ్య నాకుతాం అంటారు చాలామంది. ఏమిటో వాళ్ళకి కావాల్సింది నెగిటివ్. అది వింటే ఎక్కలేని ఆనందం. అది స్పైడర్ సినిమాలో విలన్ లెక్క. ఎవరైనా చచ్చిపోయినారంటే వాడు ఆనందపడతాడు వీడు. ఇక్కడ కూడా అంతే. ఈ వ్యూవర్స్ కూడా అంతే. ఏదైనా సినిమా దొబ్బిందంటే ఆహా దొబ్బింది. ఎందుకురా నీకు అంత ఆనందం అంటే, పోయినసారి మా హీరో దొబ్బింది అందుకే ఇప్పుడు ఈ హీరో దొబ్బింది, నాకు ఆనందం. మళ్ళీ వీంది హిట్ అయితే మా హీరో డౌన్ అయిపోతాడు అక్కడ, అందుకు నాకు ఆనందం. మా హీరోది పోయినందుకు వీంది కూడా పోవాలి. మారంటారా బాబు. అన్ని సినిమాలు ఒక్కటే. వాడు రివ్యూ చెప్పేది వాడికి డబ్బులు వస్తాయి. కొంతమంది ఏమో పాజిటివ్గా చెప్పించుకుంటారు, ఇంకొంతమంది ఏమో నెగిటివ్గా చెప్పించుకుంటారు. వాడికి ఎటు తిరిగి డబ్బులు వస్తాయి, మధ్యలో గుడిసిపోయేది నువ్వే. ఒక మంచి సినిమాని మూవీలో థియేటర్లో చూడడం మిస్ అయిపోతుంది. ఆ తర్వాత ఓటీటీలోనో మొబైల్లోనో ఎక్కడ కూడా చూసి అర్రే ఇలాంటి సినిమానా నేను మిస్ అయింది, థియేటర్లో చూడాల్సిన సినిమారా ఇది, అనవసరంగా మిస్ అయ్యాను అనుకుంటావు. మళ్ళీ థియేటర్లో రాదు. ఎప్పుడో మళ్ళీ 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో రిలీజ్ అని ఇస్తాడు అంతే. అప్పుడు ఆ ఫీల్ రాదు. అందుకే మంచి సినిమాలు ఉన్నప్పుడు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి లఫ్డ్ గల్ల మాటలు విని అక్కడే ఆగిపోకండి. మీ చుట్టుపక్కల వాళ్ళని అడగండి, మీ సర్కిల్లో అడగండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో అడగండి మూవీ ఎలా ఉంది అని. వాళ్ళు చెప్పే మాట మీద ఆధారపడి ఉండి అంతే తప్ప ఇలాంటి ఫేక్ నా కొడుకు రివ్యూల గురించి అయితే అస్సలు నమ్మకండి. చెత్త నా కొడుకులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. బై బై.